నిజంగా నిన్న నుంచి నాకు ఈ సంతోషం అసలు ఓకే. అసలు పోవట్లేదు. ఇది అహ్మదాబాద్ గ్రౌండ్‌లో మొత్తం గుజరాత్ టైటన్స్ మొత్తం హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. హ్మ్. కాకపోతే మొత్తం వీళ్ళందరూ ఆర్‌సీబీ హ్మ్. విరాట్ కోహ్లీ అంటే అబ్బా! అసలు ఎంత వాళ్ళు కమెంటేటర్స్ కూడా చెప్పారనమాట. హ్మ్. ఏంది ఇంతనా అసలు ఘోరంగా. మొత్తం 85% మొత్తం ఆర్‌సీబీ. 17 ఇయర్స్ నుంచి ఒక టీమ్ ఉండే అందులో. హ్మ్. 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 మీరన్నట్టుగా హ్మ్. సీనియర్స్, హ్మ్. లెజెండ్స్ వాళ్ళున్నారు. హ్మ్. సో, వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి పాపం ఈ ఇయరే హ్మ్. ఇందులో లేరు. అంటే అంటే లేరు. ఆ! వాళ్ళు ఎలా ఫీల్ అవుతుండొచ్చసలు? ఓ ఫీల్ రకంగా. అవుతుండొచ్చు. కానీ వాళ్ళు గూడా వచ్చిర్రు. క్రిస్ గేల్ వచ్చిండు నిన్న. హ్మ్. మళ్ళీ డివిలియర్స్ వచ్చిండు. హ్మ్. ఇంకా సీనియర్స్ ఉన్నారు. ఆ! వెట్టోరి అట్లాంటోళ్ళు గూడా ఆడిర్రు. ఇంక హ్మ్. వాళ్ళంటే ఇగ ఘోరం సీనియర్స్ అయిపోయారు గాబట్టి వాళ్ళు హ్మ్. రాలేరులే గానీ, నిన్న క్రిస్ గేల్ గాని, డివిలియర్స్ గాని వీళ్ళొచ్చి సపోర్ట్ జేసి ఆ జెర్సీ యేసుకొని ఆర్‌సీబీది ఇప్పుడు వాళ్ళు గాదు వాళ్ళు రిటైర్డ్ అవును. అయిపోయారు. అవును. అయినా గాని ఆ జెర్సీ యేసుకొని మన ఆర్‌సీబీ గెలిచిందని ఒక ఇస్తుంటే వీళ్ళు ముగ్గురే. త్రిమూర్తులు అంటే వీళ్ళు ముగ్గురే ఫస్ట్ నుంచి హ్మ్. ఆర్‌సీబీకి ఎవరు? హ్మ్. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ దాని తర్వాత క్రిస్ గేల్. ఓకే. వీళ్ళు ముగ్గురుంటేనే కథం. హ్మ్. అట్లాంటి ప్లేయర్స్ మళ్ళీ లాస్ట్‌కి నిన్న గెలిచిన తర్వాత వచ్చి గూడా అప్లాజ్ చేస్తే టీమ్‌ని సూపర్ అనిపించింది నాకు.